Past 5 weeks, I had a battle in my life. గత 5 వారాలుగా నా జీవితంలో నేను పోరాటం గుండా వెళ్తా వచ్చాను. I was all for 5 weeks. I was very much disturbed. గత 5 వారాలుగా నేను ఎంతో కలవరంలో ఉన్నాను. And I'm accountable to God whatever I say. నేను ఏదైతే చెప్తానో దానికి దేవునికి కొద్దిగా నేను లెక్క చెప్పాలి. So I was afraid and I was praying and praying. Sometimes I don't get sleep also because the burden I had in my heart. నా హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి నాలో భయం కలుగుతూ వచ్చింది. అదే కాదు కొన్నిసార్లు నాకు నిద్ర పట్టకపోయేది కూడా. Kindly read with me Proverbs 28 chapter 1. 28 chapter verse 1. సామెతల గ్రంథం 28 మొదటి వచనాన్ని దయచేసి నాతో కలిసి చదవండి. సామెతలు 28 మొదటి వచనం. ఎవడును తరమకుండా నీ దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. Righteous shall be as bold as lion. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. But yet I was not satisfied. అయితే ఈ దీన్ని బట్టి కూడా నాకు అంత తృప్తి I కలగలేదు. was praying and praying, Lord, I want to know whether I should say or not these words. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ఎంతో ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభా ఇవే మాటలు నేను చెప్పాలా అని ప్రార్థిస్తా ఉండినాను. Again God gave me one more verse. దేవుడు మరలా నాకు మరొక వచనాన్ని ఇచ్చాడు. Proverbs chapter 30 verse 12. సామెతల గ్రంథం 30 12వ వచనం. సామెతల 30 12 చదువుకుంటాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. When Hebron dedication was there, హెబ్రోను మరి ఆరంభ దినాన ప్రతిష్ఠించబడుతున్న సమయంలో the great man of God, Brother Baksing, knelt down and prayed. గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు ఆయన మోకాళ్ళని ప్రార్థించాడు. He said, Lord, every pillar is soaked in prayer. ఆయన ఏం చెప్పాడంటే, ప్రభా ఈ మందిరంలో ప్రతి స్తంభము ప్రార్థనలో ముంచెత్తినామని చెప్పాడు. ముంచడం కాదు, నానబడ్డది. నానిపోయామని చెప్పారు. The whole Brother Baksing said, Lord, every pillar in this compound ఆయన చెప్పాడు ఈ ఆవరణంలో ఉన్నటువంటి ప్రతి స్తంభము కూడా is soaked in prayer. ఆయన ఏం చెప్పాడంటే ప్రార్థనలో నానినటువంటిదని చెప్పాడు. Like you pickle, you soak in the oil. ఏ రీతిగా అయితే ఇచ్చండి ఊరగాయలు ఇవి మరి నూనెలో అవి నానబెడతారు. So Brother Baksing prayed so much, every inch of that Hebron ground. కనుక సోదరుడు భక్సింగ్ గారు హెబ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రతి అంగుళం కొరకై అంతగా ఆయన ప్రార్థన చేశాడు. And they asked Brother Baksing, Brother, what is your experience which you enjoy in Christian life? సార్ భక్సింగ్ అని అడిగారు, మీ క్రైస్తవ జీవితంలో మీరు ఎంతో ఆనందించేట అనుభవం ఏంటి అని అడిగారు. Brother Baksing said, to know God's will and to do God's will. సార్ భక్సింగ్ గారు ఏం చెప్పారంటే దేవుని చిత్తాన్ని ఎరగటము, దేవుని చిత్తాన్ని చేయటం అని చెప్పారు. For everything Brother Baksing asked, Lord, is it your will? ప్రతి విషయం కొరకే సార్ భక్సింగ్ గారు అడిగేవారు, ప్రభా ఇది మీ చిత్తమా కాదా. So after much prayer, waiting upon the Lord, కనుక చాలా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టిన తర్వాత and as Lord spoke to him, ప్రభుత్వంతో మాట్లాడాడు. Brother Baksing formed the Society of Trustees, Indigenous Churches of India. సార్ భక్సింగ్ గారు సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఇండిజినస్ ఆఫ్ చర్చెస్ అనే దాన్ని ఆయన ఆరంభించాడు. The man of God, after much prayer, he has formed the Society of Trustees, Indigenous Churches in India. దైవజనుడు ఎంతో ప్రార్థనతో ఆయన సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఇండిజినస్ చర్చెస్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఆరంభించాడు. People all over the world, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలు they are spreading lies. వారు అబద్ధాలని వ్యాపింపజేస్తున్నారు. What lies? ఏం అబద్ధాలు? From 9 to 12, one group gathers with the help of police. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే పోలీస్ సహాయంతో 9 నుండి 12 గంటలకు ఒక గుంపు వాళ్ళు కూడా వస్తారని. And the rival groups gather from 2 to 6 with the help of police. తర్వాత గుంపు వారు 2 గంటల నుంచి 6 గంటల వరకు వారు పోలీస్ సహాయంతో కూడుకుంటారు అని చెప్పారు. There are a lot of lies that are spread all over the world. ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి అబద్ధాలు ఈ రీతిగా వ్యాపించబడుతున్నాయి. God give me the privilege to travel here and there. దేవుడు అక్కడక్కడ నేను ప్రయాణం చేసే కృప దేవుడు ఇచ్చాడు. I felt so sad. The great man of God who has formed this society
how they talk lies about Hebron. కనుక ఈ గొప్ప దైవజనుడు మరి హెబ్రోన్ ఆరంభించిన దైవజనుడు సొసైటీ ఆఫ్ ఇండిజినస్ ట్రస్టెస్ని ఆరంభించాడు. మరి ఏ రీతిగా అబద్ధాల్లో దైవజనుడు గురించి చెప్పుకుంటున్నారు అనేది చాలా బాధ. I went to one assembly. నేను ఒక సమాజానికి వెళ్ళాను. I told him, why are you telling lie? You are a liar, I said. నేను వాళ్ళతో చెప్పాను, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎందుకు అబద్ధం చెప్తున్నారు He అన్నాను. was shocked. ఆయన విభ్రాంతి I చెందాడు. said, you are staying in the society's property. నేను చెప్పాను, ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఆస్తిలో మీరున్నారు. Are they interfering you in your ministry? మీ పరిచర్యలో వారేమన్నా మరి జోక్యం చేసుకుంటున్నారా? What do you talk about in the society about Hebron, against Hebron? ఎందుకని మీరు ఈ సొసైటీనో లేక హెబ్రోన్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు అని అన్నా. The reason why they tell lies is, ఎందుకు వారు అబద్ధాలు చెప్తారంటే, for example, ఉదాహరణకి they print calendar, ఈ క్యాలెండర్ ముద్రించినప్పుడు they put Hebron address. వారు హెబ్రోన్ చిరునామా పెడతారు. Because if you don't put Hebron address, nobody will buy their calendar. ఎందుకంటే హెబ్రోన్ యొక్క అడ్రస్ పెట్టకపోతే ఎవరు వారి యొక్క క్యాలెండర్ కొనరు. And they have YouTube message. తర్వాత యూట్యూబ్ లో వర్తమానాలు They write పెడతారు, Hebron. హెబ్రోన్ అని రాస్తారు. Because if you don't write Hebron, nobody will listen to your message. ఎందుకంటే హెబ్రోన్ ఏం పేరు లేకపోతే ఎవరు వర్తమానాలు వినరు. My point in telling you is, నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, always talking, despising Hebron and a society which got boxing the form after much prayer, and to show that blinding the people with their lies. కనుక ఎల్లప్పుడూ కూడా మరి సోదర భగత్ సింగ్ గారు ఆయన గురించి కావచ్చు, ఆరంభించిన సొసైటీ గురించి కావచ్చు, దేవుని మందిరము హెబ్రోన్ గురించి కావచ్చు, అబద్ధాలు చెప్పటము, వారు ఆ రీతిగా చెప్పడం చాలా తప్పు సంగతి. What is trust? ట్రస్ట్ అంటే ఏంటి? Trust is illegally occupying society's property. అంటే చట్ట విరుద్ధంగా సొసైటీ సంబంధమైన ఆస్తిని చేజిక్కించుకోవటం. I can repeat again. అలా చెప్తాను. Trust is illegally occupying society's property is trust. అది చట్ట విరుద్ధముగా సొసైటీ ఆస్తిని చేజిక్కించుకోవటము అది ట్రస్ట్ అంటారు. Last week I was in Davangere. గత వారము నేను దావన్గిరి అనే స్థలంలో ఉన్నాను. One brother called me from Canada. ఓ సహోదరుడు కెనడా నుంచి నన్ను ఫోన్ చేశారు. He is Indian brother. ఆయన భారతీయుడు. He said there's a lot of problem in Hebron. ఆయన చెప్పాడు, హెబ్రోన్లో చాలా సమస్య ఉందంట. I said, who told you? నేను అన్నాను, ఎవరు చెప్పారు మీకు అని. Brother K. Philip told me. సో కే ఫిలిప్ గారు చెప్పారు అన్నాడు. I told Brother K. Philip is the main cause of all the troubles in Hebron. నేను చెప్పాను, ఆ సహోదరుడు హెబ్రోన్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మూలం అని చెప్పాను. He is the cause for the court cases. కోర్టు కేసులకి మూలం అని చెప్పాను. Brother Augustine, సోదరు అగస్టిన్, Brother G.T. Benjamin, సో జీటీ బెంజమిన్ గారు, Brother Dasan, సో దాసన్ గారు, all the labor from 1954 onwards, only Brother Philip came to Hebron 1987. 1954 నుంచి వీరంతా పరిచయం చేస్తూ వచ్చారు. 1987లో సోదరు ఫిలిప్ గారు హెబ్రోన్కి వచ్చారు. So we must know that people spreading lies, to why they tell lies, so that they can occupy with lies society's properties. చూడండి, ప్రజలు అబద్ధాలు వ్యాపింపజేస్తూ ఉంటారు. ఎంచేతంటే అబద్ధాల చేత ఈ సొసైటీ యొక్క ఆస్తులని చేజిక్కించుకోవటానికి. My sister told me she goes to Chennai Jehoshama. నా సోదరి చెన్నైలో జెహోషామాకి తను వెళ్తుంది. They told in Jehoshama the message about Hebron or Brother Baxing. అక్కడ జెహోషామాలో వర్తమానంలో భక్సింగ్ గారి గురించి హెబ్రోన్ గురించి చెప్పారట. I told my sister it's a lie. నేను చెప్పాను నా సహోదరికి అది అబద్ధమని. I told her all liars will go to hell. నేను సహోదరితో చెప్పాను ఏంటంటే అబద్ధికులందరూ నరకానికి Oh, వెళ్తారు. don't say that word, my sister said. నా సహోదరి అనింది, ఆ మాట చెప్పకు అనింది. We must know the great man of God, how Brother Baxing knelt down and called upon God. After much prayer is formed the Society of Trustees, Indian Church of India. కనుక సోదరు భక్సింగ్ గారు ఆయన ఎంతో మోకాల మీదకి వచ్చి ప్రార్థించిన తర్వాతే సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా అని ఆయన ఆరంభించారు. Dr. Billy Graham said, డాక్టర్ బిల్లీ గ్రాంగ్ గారు అన్నారు, when I am promoted to glory, నేను మహిమలోనికి వెళ్ళిపోయిన తర్వాత my ministry will end. నా పరిచర్య దానికి అంతం అవుతుంది. He told Brother Baxing, సార్ భక్సింగ్ గారి గురించి చెప్పాడు, your ministry నీ పరిచర్య will continue అది కొనసాగుతుంది. all over
the world. సర్వ ప్రపంచములో. Last week, గత వారము I spoke to a believer from Tonga Island. టోంగా ఐలాండ్ అనే ద్వీపాలు ఉన్నాయి. They're అక్కడ ఒక సోదరుతో small మాట్లాడారు. island. అది చిన్న ద్వీపం అది. The king goes on a bicycle. అక్కడ రాజు కూడా సైకిల్ మీద వెళ్తాడు. There is an assembly there. అక్కడ ఒక సమాజం ఉంది. Why? ఎందుకని? The great man of God, according to divine will, he began to do the ministry. ఎందుకంటే గొప్ప దైవజనుడు దైవిక చిత్తాన్ని అనుసరించి పరిచర్య చేయడం ఆరంభించాడు. Already the trust is tumbling down. అప్పటికే ఈ ట్రస్ట్ ఇప్పటికే కూలిపోతా ఉంది. So don't forget about the trust. కనుక ట్రస్ట్ గురించి మర్చిపోతాము. Because trust has nothing to do with trust. ఎందుకంటే ట్రస్ట్ తో ఏమీ చేయలేము. Because the man of God, after much prayer, waiting upon the Lord, he formed the society. ఎందుకంటే దైవజనుడు ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఆయన మరి ఈ యొక్క సొసైటీ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఆరంభించారు. We may, who knows how long I'm going to live in this world. ఈ లోకములో నేను ఎంత కాలం జీవిస్తానని ఎవరికి తెలుసు? Nobody can live permanently in this world. ఎవరు కూడా ఈ లోకములో శాశ్వతంగా జీవించలేరు. Till the Lord comes, ప్రభు వచ్చే వరకు the society of trusts will be there. ఈ సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ అనేది ఉంటుంది. Last time when I came for the Good Friday ministry, గతసారి గుడ్ ఫ్రైడే పరిచర్య కొరకు వచ్చినప్పుడు we had a burden about the prayer house in Amritsar, Punjab. పంజాబ్లో అమృత్సర్ అనే స్థలం ఉంది. అక్కడ ప్రార్థనా మందిరం కొరకైనటువంటి భారం కలిగి ఉన్నాం. So one sister came to me and said, "Brother, Lord burdened me twice. God spoke to me to give this money to you." ఆ సోదరు చెప్పింది ఏంటంటే, సోదరుడు దేవుడు నాతో మాట్లాడాడు 2 సార్లు, నాకు భారం ఇచ్చాడు, ఈ డబ్బు మీకు ఇవ్వమన్నాడు చెప్పి. So we took that money from here to Amritsar and gave that money to the brothers who are in charge in that assembly there. అంచె దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్లి అమృత్సర్లో ఎవరైతే బాధ్యత వహిస్తారో ఆ సోదరులకు అందజేశాం. Because why I'm telling you, I don't know who the sister is. ఎందుకు చెప్తున్నానంటే ఆ సోదరు ఎవరో నాకు తెలీదు. Can you turn with me to 1 Chronicles chapter 13? దయచేసి నాతో పాటు మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం verse 14 all together. 13-14 వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. 1 Chronicles chapter 13 verse 14th verse. మొదటి దినవృత్తాంతాలు 13-14 వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. దేవుని మందస్సము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వాటిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. Obed-Edom means a servant. చూడండి, ఓబేదు అంటే దాసుడు అని అర్థం. The Christian life, whether you are servant before God or not, you know, God knows. కానీ క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన ఎదుట సేవకుడిగా దాసుడిగా ఉన్నావా లేదనేది ఆయనకు తెలుసు. Obed-Edom was a ordinary man. ఈ ఓబేదెదోము ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి. But he loves to serve people. అయితే ప్రజల్ని సేవించాలని ఆయనకి ఇష్టం. God knows it.